ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 23వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు శనివారం. తిథి ఏకాదశి. ఉదయం 7 గంటల 53 నిమిషాల వరకు. నక్షత్రం భరణి. రాత్రి 10 గంటల 17 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 39 నిమిషాల నుంచి 7 గంటల 11 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 23 నిమిషాల నుంచి 9 గంటల 56 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 36 నిమిషాల నుంచి 8 గంటల 5 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 36 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు. ఈ రోజు విశేషం వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, దీనినే మోక్షద ఏకాదశి, శ్రీ వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సరిసమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం. ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈరోజు భగవద్గీతను శ్రీకృష్ణుడు ప్రబోధించిన రోజు. విష్ణు ఆలయ దర్శనం, భగవద్గీత పారాయణం చేసుకుంటే మోక్షం తథ్యం. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది. ఏడాదికి 24 లేదా 26 చొప్పున వస్తాయి. ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైంది, మోక్షప్రదమైంది, అత్యంత పవిత్రమైంది. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గమధ్యం ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలను ఒక్కసారిగా మనం అందరినీ దర్శనం చేసుకునే అనువైన రోజునే ఈ ముక్కోటి ఏకాదశి రోజు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు అన్నీ కూడా తెరుచుకుని ఉంటాయి. వైష్ణవాలయాలలో అన్ని దేవాలయాలలో కూడా ఉత్తర ద్వారాలు తెరుచుకుని ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మి ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. ఏకాదశి అంతరార్థం ఏంటంటే, ఏకాదశి అంటే 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11 అని. వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు. ఉప ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుని తలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఉపవాసం. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీమాతను పూజిస్తే విశేష పుణ్య ఫలితం. ఏకాదశి వ్రతం నిష్ఠగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవతత్వం బోధపడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశి తిథి విష్ణుప్రీతి అని శాస్త్రం. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారాలలో భానువారం, తిథుల్లో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు. దశమి నాడు ఏకభుక్తం, ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు, ద్వాదశి నాడు అన్న సమారాధన, ఏకభుక్తం. ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని, ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం మంచిది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు తెలివితేటలతో చేసిన పనులు పూర్తవుతాయి. మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. విశేష ధనలాభం సూచితం. బాధ్యతలను శ్రద్ధతో నిర్వర్తించండి. ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. నిస్వార్థంగా పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాల్లో లాభపడతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది.
ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఇంటా బయట సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉంటూ నిదానంగా పెరుగుతుంది. పనులపై మనస్సు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బ్యాంకులకు సంబంధించిన లావాదేవీల్లో చాలా జాగ్రత్త అవసరం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఒత్తిడిని ఎదుర్కొంటారు. అభివృద్ధినిచ్చే మార్గాన్ని ఎంచుకోండి. విజయం సాధిస్తారు. ఆర్థిక భారం పెరగకుండా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపార నష్టం సూచితం. దగ్గర వారితో అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడవద్దు. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార అభివృద్ధికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చితక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు వస్తారు. భూముల కొనుగోలు వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి రావచ్చు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు. ఉద్యోగులకు మంచి సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. అనవసరమైన ఖర్చులు రావచ్చు. ఇష్టదేవత దర్శనం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన విజయం లభిస్తుంది. ధర్మ మార్గంలో పయనించండి. విజయం దక్కుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్య కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి. కాలానుగుణంగా నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శాంతి లభిస్తుంది. వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పని ఒత్తిడి ఉంటుంది. సాధారణ పనులు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. పనులపై మనసు నిలపండి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కోపం తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఎవరి మనసును గాయపరచకండి. నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే పనులు పూర్తవుతాయి. విష్ణు సహస్రనామం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి బరువు బాధ్యతలు పెరుగుతాయి. నిబద్ధతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుతారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అవగాహన సామర్థ్యంతో పనిచేయండి. ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక అంశాల్లో జాగ్రత్త. ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది. మిత భాషణంతో సమస్య తొలగుతుంది. శుభవార్తను వింటారు. కుటుంబ సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. రాజకీయ ఆశయం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలం. విందులు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనసు నిలుపుతారు.
కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. మరింత ఆశాజనకంగా ఉంటుంది. కొన్నాళ్లుగా మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతా సందర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీర్తి మనశ్శాంతి లభిస్తాయి. ధనలాభం విశేషంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. కాలం సహకరిస్తుంది. మంచి భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేయండి. పెద్దల సహకారం లభిస్తుంది. మీ వల్ల సమాజానికి మేలు జరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. విద్య పోటీల్లో పురోగతి ఉంటుంది. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. సంగీత సాహిత్య రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వాహనంతో పనులు నెరవేరుతాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. కొత్త పనులు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. వాతావరణం ఉత్పత్తి సంతోషకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. మీ కుటుంబ సమస్యలు పెరుగుతాయి. మితిమీరిన కోపం మీరు చేసిన ఏ పనినైనా చెడగొట్టవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంక్షేమమే అంతిమ లక్ష్యంగా పనిచేయండి. చక్కటి విజయం సొంతమవుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. చంచలత్వం పనికిరాదు. ఎవరితోనూ గొడవ పడవద్దు. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. క్రమంగా విజయం లభిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త కొలువులో చేరే అవకాశం ఉంది. పట్టుదలతో పనులు పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభం బాగుంటుంది. బాధ్యతలు నిర్వర్తించడంలో సక్సెస్ అవుతారు. చిన్న చిన్న సమస్యలను పక్కన పెడితే రోజంతా అద్భుతంగా అనిపిస్తుంది. పాత మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. సకాలంలో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. సొంత నిర్ణయం రక్షిస్తుంది. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. గతంలో ప్రారంభించిన వాటిని పూర్తి చేయడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వాహనం భూముల వల్ల ఖర్చులు పెరగవచ్చు. నియంత్రణ అవసరం. ఓపిక చాలా అవసరం. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి సమయం. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులతో సంతోషాన్ని పంచుకోవడం ద్వారా మీ సంతోషం మరింత పెరుగుతుంది. పని పట్ల మీ అంకిత భావానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట స్థితి ఉంది. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వాలి. వ్యాపార లాభాలు ఉంటాయి. గృహ సౌఖ్యం లభిస్తుంది. స్వల్ప విఘ్నాలు ఉన్నా ఒక శుభం జరుగుతుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. స్పష్టతతో సంభాషించండి. మిత్రబలం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు సంతృప్తికరం, మంచి ఆదరణ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. అవసరానికి డబ్బు అందుతుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు తోటివారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీకు గొప్ప రోజు. వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇష్ట దైవాన్ని స్మరించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తెలివిగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సహనంతో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపార నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఏకాగ్రతతో పనిచేయండి. కాలానుగుణంగా నిర్ణయాలను తీసుకోండి. ఖర్చు పెరగకూడదు. భవిష్యత్తు శుభప్రదం. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. అయితే ఖర్చులు పెరుగుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయవచ్చు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. స్థిర చరాస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. మీరు అనుకున్న పని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మరొకసారి ఆలోచించండి. కొత్త వాహనం, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబం నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అభీష్ట సిద్ధి ఉంది. ఆర్థికంగా లాభపడతారు. చాకచక్యంగా వ్యవహరిస్తే ఆటంకాలు ఎదురుకావు. ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. ఉద్యోగ బలం సంపూర్ణం. శ్రమ పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబపరమైన సహకారం లభిస్తుంది. ఆనందించే అంశం ఒకటి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలను పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఊరట లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. మీ మానసిక బలమే మీకు శ్రీరామ రక్ష. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెడతారు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారం బాగా సాగుతుంది. బ్యాంకులకు సంబంధించి లావాదేవీల్లో చాలా జాగ్రత్త అవసరం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. లక్ష్మీ కటాక్షంతో రుణ బాధలు తగ్గుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కోరికలు నెరవేరుతాయి. కార్యానుకూలత విశేషంగా ఉంది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. శ్రమకు తగ్గ గౌరవం లభిస్తుంది. బంధాలు బలపడతాయి. అదృష్ట యోగం ఉంది. దగ్గర వారి సూచనలు అవసరం. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకతను సంపాదిస్తారు. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి.
మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేస్తారు. అవి కూడా సక్సెస్ అవుతాయి. తలపెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. దాంపత్య జీవితంలో పరస్పర సామరస్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా శారీరకంగా సంతోషంగా ఉంటారు. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. విజయం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఏకాగ్రత అవసరం. ఓర్పు సహనంతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. సరైన దిశానిర్దేశంతో ముందడుగు వేస్తే మంచి ఫలితం సిద్ధిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇబ్బంది కలిగించే వారికి దూరంగా ఉండాలి. మేలు జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంగీత సాహిత్య నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదల ఏకాగ్రత అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గత పెట్టుబడుల వల్ల ఆదాయం లభిస్తుంది. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. సహోద్యోగులతో ఉన్నతాధికారులతో సఖ్యత చెడుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఈరోజు ఊపందుకుంటాయి. కార్యాలయంలో పని భారం ఉంటుంది. మీరు మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకుంటే బంధం బాగుంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థుల కెరియర్కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శివారాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.